మీ క్లాస్ టాపర్ని కుక్ చేయొచ్చు, అంటే వాడికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. లాస్ట్ స్టెప్తో అయితే మీ టాపర్ కూడా మార్క్స్ చూసి ఏడుస్తాడు. ముందే చెప్తున్నా, నేను చెప్పే 5 స్టెప్స్ ఇంటర్లింక్ ఉంటాయి, స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. సో స్టార్ట్ చేద్దామా? స్టెప్ 1, మేక్ ఏ ప్లాన్ చేస్తే ఎలా చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ పేపర్ అండ్ పెన్ తీసుకొని గోల్ రాసుకో. లైక్ ఐ నీడ్ అట్లీస్ట్ 550 అవుట్ ఆఫ్ 600. తర్వాత వీక్స్కి సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకో. ఇప్పుడు ఆ రోజుల్లో ఏం చేయాలో రాసుకో. స్టెప్ 2, సరే ప్లాన్ చేసేసాం కానీ పార్టీ చేయడమే చాలా కష్టం, అదే ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఒక సీక్రెట్ సొల్యూషన్ ఉంది. జస్ట్ ఎప్పుడైతే నిన్ను నువ్వు డిస్ట్రాక్ట్ చేసుకుంటావో, లైక్ రాసుకోవాలని కూర్చున్నప్పుడు ఈ ఒక్క రీల్ చూస్తే తర్వాత రాసుకుంటాలే అన్ని బ్రెయిన్ నీతో అన్నప్పుడు ఏం చేయంటే, ఒక్క రీల్ ఏంటి 5 రీల్స్ చూస్తా కానీ ఈ ఒక్క వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తా. అలా నీ బ్రెయిన్ని కంట్రోల్లో తెచ్చుకో. అలా నీ ప్లాన్ మీద నువ్వు ఫోకస్ చేయొచ్చు. స్టెప్ 3, సరే ప్లాన్ ఉంది, డిస్ట్రాక్షన్ లేదు, బట్ ఫోకస్ వస్తలేదు. దీనికి సొల్యూషన్, జస్ట్ టేక్ ఏ కోల్డ్ బాత్ అండ్ లిజన్ టు ఏ ఫ్రీక్వెన్సీ, అంటే ఒక సౌండ్ 40 హెర్ట్జ్. అలా వింటే అది నీ ఫోకస్ని పెంచుతుంది. స్టెప్ 4, ఇప్పుడు ప్లాన్ సక్సెస్, నో డిస్ట్రాక్షన్, ఫుల్ ఫోకస్. కానీ ఇంత సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి అనే డౌట్ నీలో ఉందా? ఒక పెద్ద కొండని ఒకేసారి విరగొట్టలేము, కానీ చిన్న చిన్నగా విరగొడుతూ వస్తే ఎంత పెద్ద కొండనైనా విరగొట్టొచ్చు. సో సిలబస్ మొత్తం తీసుకొని ఒకటేసారి చదవాలని అనుకోకు, కొంచెం కొంచెం చదువు, బట్ కన్సిస్టెన్సీ అండ్ నో ఎక్స్క్యూజెస్. స్టెప్ 5, ఈ ఒక్క స్టెప్తో మీ టాపర్ కూడా నీ మార్క్స్ చూసి ఏడుస్తాడు. మీరు క్లాస్లో బాగా వినండి, జస్ట్ అర్థం అయినా కాకపోయినా వింటూ ఉండండి అంతే. స్కూల్లో అంతా ఎంత ఎంజాయ్ చేయాలో చేయండి, ఎందుకంటే 10 years తర్వాత మీరు చూస్తే మీరు ఎంత చదివారని కాదు, మీరు ఎంత క్యూట్ మెమరీస్ని బిల్డ్ చేసుకున్నారు అనేదే ముఖ్యం. అండ్ చదువుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు టాపర్ని ఏడ్చేలా ఎలా చేయాలో చెప్తా. నువ్వు ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఎంత అంటే మినిమం 4 hours, అది నాకు డిపెండ్ అయ్యి ఉంది. మీకు ఇట్ కెన్ బి 8 hours. చదవాలంటే ఏదో కూర్చొని చదవడం కాదు, ఒక మెథడ్ ఉంటుంది. లైక్ 25 minutes చదివి 5 minutes రెస్ట్ తీసుకొని మీ బ్రెయిన్ రీక్యాప్ అవుతుంది. వీడి వల్ల ఏమవుతుంది అన్న ప్రతి ఒక్కడికి ఇచ్చి పడేద్దాం, మనం మార్క్స్తో ఆన్సర్ చేద్దాం. కమెంట్ చేద్దామా వద్దా? కాకపోతే నేను ఎంత మోటివేషన్ ఇచ్చినా ఫైర్ నీలో రావాలి. నీ గోల్ పెద్దగా ఉంటే కష్టం కూడా పెద్దగానే ఉంటాయి. కమెంట్ చేయండి ఎంతమందికి నీ మార్క్స్తో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నావు.